జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బాబ్రీ మసీదు వివాదం గురించి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. బాబ్రీ మసీదు పునర్నిర్మాణం పైన ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మసీదు పునర్నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదని ఆయనైతే తేల్చి చెప్పినారు. ఈ ప్రయత్నాలను ఖచ్చితంగా అడ్డుకుంటామని ఆయనైతే స్పష్టం చేశారు. అయితే శతాబ్దాలుగా సాగుతున్నటువంటి రామ జన్మభూమి అలాగే బాబ్రీ మసీదు వివాదం పైన 2019 నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునైతే ఇచ్చింది. వివాదాస్పద భూమి అనేటువంటి రామ జన్మభూమి ఆలయ నిర్మాణానికి అప్పగించి దానికి ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణం కోసం ముస్లిం వర్గానికి 5 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తన తీర్పులో అయితే స్పష్టం చేసింది. బహుశా ఈ విషయం మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్య సమీపంలోని దన్నీపూర్లో 5 ఎకరాలను యూపీ ప్రభుత్వం కేటాయించిందనమాట. ఆ స్థలంలో మసీదు నిర్మాణ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఏది అక్కడే ఆనుకున్న ఆసుపత్రి కావచ్చు, లైబ్రరీ కావచ్చు, మ్యూజియంతో కూడినటువంటి ఒక కాంప్లెక్స్ అయితే నిర్మిస్తున్నారన్నమాట. ఈ పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయన్నమాట. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతా బాబ్రీ మసీదు నిర్మాణం ఇక ముగిసిన కథ, మసీదు పునర్నిర్మాణం ఎప్పటికి కూడా జరగదు, అలాంటి ఆశలు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా వాటిలన్నింటినీ కూడా తుడిచిపెట్టేసుకోవాలని చెప్పేసి ఆయనకు అందరికి కూడా హితవు పలికినారు. అంటే చూడండి, ఎట్టి పరిస్థితులు అది కలనైనా పగట కల, అది ఎట్టి పరిస్థితులు కూడా కుదరదని చెప్పారన్నమాట. ఖయామత్ అంటే ప్రపంచం అంతమయ్యే రోజు వచ్చే వరకు ఎదురు చూసినా సరే వాళ్ళ కళలన్నీ కూడా కళలుగానే మిగిలిపోతాయని చెప్పేసి మన యోగిజీ అయితే స్పష్టం చేశారు. ఆ రోజు కోసం ఎదురు చూసేవాళ్ళు, అంటే ఇది ఈ బాబ్రీ మసీదు నిర్మాణం కోసం ఎదురు చూసేవాళ్ళు అదే విధంగా కుళ్ళిపోతారు. కానీ అలాంటి రోజు ఎప్పటికి కూడా రాదని మన యోగి ఆదిత్యనాథ్ గారు స్పష్టంగా తెలియజేశారనమాట. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని చెప్పినట్లుగానే అదే చోట రాముడి గుడి అయితే కట్టాం. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మం ఎప్పటికి కూడా నిలిచిపోతుంది. భారత్లో సనాతన ధర్మం అనేది కలగలిసిపోయింది. వాటిని వేరు చేయాలన్న ప్రయత్నం ఎప్పటికి కూడా నెరవేరదు. దేశంలో కాషాయ జెండా రెపరెపలు కొనసాగుతానే ఉంటాయి. అలాగే మన దేశ గౌరవాన్ని అది ఇనుమడిస్తుందని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు స్పష్టం చేశారు. అయోధ్య రామాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు కాషాయ జెండా ఎగరవేయడం సనాతన ధర్మానికి ప్రతీక అని యోగిజీ అయితే కొనియాడినారు. ఈ సందర్భంగా అవకాశవాదుల గురించి యోగి తన ప్రసంగంలో ప్రస్తావించాడనమాట. కొందరికి కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే రాముడు గుర్తుకొస్తాడు, వాళ్ళను ఆ రాముడు కూడా అదే విధంగా మర్చిపోతాడని చెప్పేసి ఎద్దేవా చేశారు. అంతే కదా, ఇప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడే కాదు దేవుడు గుర్తు రావాల్సింది, ప్రతి క్షణం భగవంతుడు మన మనసులో మెదులుతానే ఉండాలి. ఏదో మనకు అవసరం వస్తేనే కాదు. ఉత్తరప్రదేశ్లో 2017 నాటి కల్లోల పరిస్థితులను ఆయన ప్రస్తావిస్తా అప్పట్లో ప్రతి 4-5 రోజులకు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అల్లర్లన్నీ కూడా జరుగుతాయి. అలాగే కర్ఫ్యూ కూడా విధించాల్సి వస్తా అనేది. ప్రస్తుతం ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. పరిస్థితి అనేది పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అయితే నెలకొన్నాయి. చట్టాలను గౌరవిస్తూ నడుచుకునే వాళ్ళు లబ్ధి పొందుతారని, చట్టాన్ని అతిక్రమించే వాళ్ళు నరకానికి పోతారని యోగిజీ అయితే వాళ్ళందరినీ కూడా హెచ్చరించారు. దేశం పైన, సనాతన ధర్మం పైన లోపల నుంచి బయట నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయని, కొందరు కుట్రలు పొందుతూ ఉంటే మరికొంతమంది ఆ కుట్రల్లో భాగంగా తమకు తాముగా అమ్ముడుపోతున్నారని చెప్పేసి యోగిజీ అయితే ఆరోపించారనమాట. ఉండారు కదా, మన బతకలకు మొదటి నుంచి అది అలవాటే. ఎందుకంటే అప్పుడు మన దేశానికి బయట నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా, ఈ మరకలన్నీ కూడా. ఆ మరకలు వచ్చినప్పుడు ఆ మరకలకు కొంతమంది సపోర్ట్ చేశారు. ఏది వీళ్ళ అవసరాల కోసం వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళే మెంగన పెట్టారు. మళ్ళీ తర్వాత వచ్చేసి ఈ తెల్లకొక్కలు వచ్చినాయి. ఆ తెల్లకొక్కల బతుకు కూడా అంతే. వాళ్ళకు ఉడికిన చేసిన ఉడుకులు ఎంతమందో అవన్నీ విషయాలన్నీ మీకు తెలుసు. కాబట్టి కుట్రలు బందేవాళ్ళు కొంతమంది ఉంటే అలాంటి కుట్రలకు సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని యోగిజీ అయితే పిలుపునిచ్చారు. సరే, ఇదంతా కూడా ఎట్లుంటే యోగి ఆదిత్యనాథ్ గారు బాబ్రీ మసీదు అన్న పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందో నిజంగా నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే బాబ్రీ మసీదును ఇప్పటికే తొలగించి అక్కడ మన భవ్యమైన దివ్యమైనటువంటి రామాలయాన్ని అయితే నిర్మించుకున్నాం. అంటే ఇక బాబ్రీ మసీద్ అనేది ఇంకా లేనట్టే లెక్క. అయితే ఈ మధ్యన కొంతమంది జిహాదీలు అయోధ్య రామ జన్మభూమిలో ఉన్నటువంటి రామాలయాన్ని తొలగించి అక్కడ మళ్ళీ బాబ్రీ మసీద్ నిర్మిస్తామని చెప్పేసి నోటికి వచ్చినట్టు కూడా వాగుతారు. బహుశా మీరు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ఆడన వినే ఉంటారు. మన రామాలయాన్ని కూల్చేసి ఆ పునాదుల మీదనే మళ్ళీ బాబ్రీ మసీదును నిర్మిస్తామని చెప్పేసి ప్రగల్భాలు అయితే పలుకుతారు. అంటే ఇప్పుడు మా వాళ్ళు చాలా మందిలే, అంటే సెక్యులర్ లో అన్ని మతాలు సమానమే, అందరు దేవుళ్ళు సమానమే, అందరూ అంతా మనమంతా భారతీయులమే అని చెప్పేసి మా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి మీరు మాట్లాడేది ఏంది?
కాదు మీరు మాట్లాడేది ఏంటంటే ఇదేనా సెక్యులరిజం అంటే? ఇదేనా అన్ని మతాలు సమానం, అందరి దేవుడు సమానం అంటే? కాదు, ఈ హిందువులకు మీరు ఇచ్చే విలువ ఇదేనా అంటలే? కాదు, ఆ రోజే వస్తే ఏం జరుగుతుంది దేశంలో, ఎలాంటి పరిస్థితులు వస్తాయి అది అందరికి కూడా తెలుసు. జరిగే కాడికి అన్నీ జరుగుతాయి. అందుకోసమే యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏమైనా చేసి ఉంటారా, లేక ఈ బాబ్రీ మసీదును పశ్చిమ బెంగాల్లో నిర్మిస్తారనమాట. అంటే మసీదులు ఆడినా దేశంలో ఆడినా కడతా ఉంటారు, కానీ దానికి కావాలని చెప్పేసి బాబ్రీ మసీద్ అని చెప్పి పేరు పెట్టి ఆడ కడతా. చూడండి, అంటే హిందువులందరినీ ఇది రెచ్చగొట్టినట్టే కదా, అవమానించినట్టే కదా, వాళ్ళ మనసులు గాయపరిచినట్టే కదా. ఏంది ఇది పొగురుబోత్తనము, అంత మతమేమి అంటాలే. వివాదాస్పద బాబ్రీ మసీద్ నిర్మాణం పశ్చిమ బెంగాల్లో ఈ మధ్యనే ప్రారంభమైంది. అయితే వచ్చే 3 నెలల కాలంలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్నమాట. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆ వివాదాస్పద బాబ్రీ మసీద్ నిర్మాణాన్ని ఏమైనా అడ్డుకుంటారా, లేక ఆ ముర్షిదాబాద్ బాబ్రీ మసీద్ విషయంలో కోర్టుకు వెళ్ళి ఆ మసీదు నిర్మాణాన్ని అడ్డుకుంటారా అన్న విషయం ఇప్పుడైతే తెలియాల్సి ఉండదన్నమాట. మొత్తం మీద బాబ్రీ మసీదు నిర్మాణం జరగడం అసాధ్యం అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం నిఖార్సైనటువంటి భారతీయులంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఎటువంటి మొహమాటాలు కూడా ఉండకూడదనేది మన జాతీయవాదుల యొక్క ఆలోచన అన్నమాట. చెప్పాలంటే అది నిజం కూడా. మనం మొహమాటాలకు పోతే మన దేశం, మన ధర్మం ప్రమాదంలో పడతాయి. అందుకే ఏదేమైనా సరే డైరెక్ట్గా తేల్చుకోవడమే సరైనటువంటి నిర్ణయం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కేవలం ఒక ఆలయ నిర్మాణం మాత్రమే కాదు, అది కోట్లాది మంది భారతీయుల యొక్క శతాబ్దాల నిరీక్షణకు, సంకల్పానికి దక్కినటువంటి విజయం. ఇప్పుడు బాబ్రీ మసీదు పునర్నిర్మాణం పైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెద్ద చర్చకే దారితీసినాయి. సనాతన ధర్మం అలాగే దేశ సంస్కృతి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక తగ్గేది లేదని చెప్పేసి ఆయన పంపినటువంటి సంకేతాలు ఇప్పుడు జాతీయవాదుల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపుతున్నాయి. మరి ఈ వివాదం పశ్చిమ బెంగాల్ ఎన్నికలపైన ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాల. దేశ విదేశీ పరిణామాలు అలాగే రాజకీయ విశ్లేషణలు అలాగే మన ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులు వెనుకున్నటువంటి నిజానిజాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.